ఆదివారం ఆయన తిరిగి లేచారు. ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు హోసన్ని సూసన్ని వాళ్ళందరూ కూడా ఆ సమాధి వద్దకు అవన్నీ పట్టుకుని వెళ్ళినప్పుడు అప్పటికే ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడనే విషయాన్ని అక్కడ మనం బైబిల్లో చూస్తాం. కాబట్టి ఆ విధంగా ఆదివారము మన క్రైస్తవులందరికీ కూడా చాలా ముఖ్యమైన విషయంగా లేదా చాలా ముఖ్యమైన దినంగా పరిగణించబడుతుంది. దానికి గల కారణం ఏంటంటే ఆదివారం అనేది పునరుద్ధాన దినము. ఆ విధంగా దేవుడు లేచాడు, మరణాన్ని జయించాడు, ఈ సృష్టిలో ఎవరూ చేయలేనిది ఆయన చేశాడు, మన కోసం చనిపోయి లేచాడు. ఆ రోజు మనం దేవుని నామాన్ని కనపరచాలి, దేవుని నామాన్ని మయంపరచాలి. అదేవిధంగా ఆ వారమంతా కూడా దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడాడు. కాబట్టి ఆ విధంగా దేవుని సన్నిధిలో గడపాలనే ఉద్దేశంతో ప్రతి వారు కూడా దేవుని సన్నిధికి వెళ్ళటము, దేవుని సన్నిధిలో బలపరచబడటము, దేవుని సన్నిధిలో ఎంతగానో ఆశీర్వదించబడి ఆ వారమంతా కూడా దేవుని దగ్గర నుంచి అనేక దీవెనలు, అనేక దాసుని ద్వారా లేదా పాస్టర్ గారి ద్వారా అనేక విషయాలు చెప్పబడి